నోటికి కొంచెం కూడా అరే రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నాం అనేది నా కర్మ. ఈ విధంగా నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలా మంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి, హాయిగా అమెరికానో పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల, సరే కడుపును పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను మానేస్తున్నా, నువ్వు మానేస్తున్నావు కదా నేను దిగుతాను అంటున్నాడు. నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏమన్నా లేదు. నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఇంజనీరింగ్ తెప్పించాం కదా అని చెప్పాం ఆయనలా. సరే అని వచ్చాం. మరి తండ్రి కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం. గతి లేక కొనసాగటమే మీలాంటి వాళ్ళతో ప్రత్యర్థిగా రాజకీయాలు చేయటం.